తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి అడ్రస్ మారబోతోంది. రాజధానిలో శాశ్వత నివాసం నిర్మించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శంకుస్థాపన ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తనకు కూడా ఒక విశాలమైన ఇల్లు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే 5 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు చంద్రబాబు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో E6 రోడ్డుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల్లో కొత్త ఇల్లు నిర్మాణం జరగనుంది. అమరావతిలో నిర్మిస్తున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ కు ఈ స్థలం కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమరావతికి తలమానికంగా ఉన్న 5 ఐకానిక్ టవర్లకు సమీపంలో అత్యాధునిక వసతులతో చంద్రబాబు ఇల్లు నిర్మించుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నూతన ఇంటిలో అందమైన గార్డెన్తో పాటు భద్రతా సిబ్బంది నివాసాలు, పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించారు. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం నూతన గృహ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 9న కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. వీలైనంత త్వరగా శాశ్వత నివాస నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు తన స్వగ్రామం నారావారిపల్లెలో ఓ ఇల్లు ఉంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న నారావారిపల్లె ఇల్లుతో పాటు హైదరాబాద్లో మరో ఇల్లు కూడా ఉంది. చంద్రబాబు ఎక్కువగా ఈ ఇంటిలోనే నివసించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి చంద్రబాబు ఉండవల్లిలో నివసిస్తున్నారు. లింగమేని గెస్ట్ హౌస్ ను లీజుకు తీసుకుని ఉంటున్నారు. మరోవైపు కుప్పంలోని శాంతిపురంలో ఒక ఇల్లును నిర్మించుకుంటున్నారు చంద్రబాబు. అయితే అమరావతిలో కూడా తనకంటూ శాశ్వత నివాసం ఉండాలని భావిస్తున్నారు. దీంతో త్వరలోనే చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతికి మారబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.